రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు చింతపండు పులిహార ఎలా చేయాలో చూద్దాం. చింతపండు పులిహారకు కావలసిన పదార్థాలు: రైస్ 2 కప్పులు, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిరపకాయలు 5, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, సాయి మినపప్పు 1 టేబుల్ స్పూన్, వేరుశనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్స్, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు ½ టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు 3 రెమ్మలు, కొత్తిమీర 1 చిన్న కట్ట, ఉప్పు తగినంత, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు పులిహార ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పాన్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలను వేసుకోవాలి. రెండు మూడు నిమిషాలు పల్లీలు వేగిన తర్వాత పచ్చిశనగపప్పును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మరో 2 నిమిషాలు వేగిన తర్వాత అల్లం ముక్కలను వేసుకుని పచ్చిమిరపకాయలను కూడా వేసి సాయి మినపప్పును కూడా వేయాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా వేపుకున్న తర్వాత ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేయాలి. మరో 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ చివర్లో వేసుకుంటే మంచిది. ముందుగానే సాల్ట్ వేయడం వల్ల పోపులన్నీ మాడతాయి. అందువలన సాల్ట్ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చివర్లో వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుని తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ను ఒక పళ్ళెంలోకి తీసుకుని రైస్ ఇలాగా ఉడకబెట్టుకున్నప్పుడే పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. కొంచెం పలుకుగా వార్చుకుంటే పులిహార కూడా బాగుంటుంది. ఈ రైస్లోకి పోపులన్నీ వేసుకోవాలి.
ఇప్పుడు మొత్తం బాగా కలిసేలాగా రైస్ని మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా చూసుకోవాలి. చింతపండు గుజ్జుని ముందుగా ఒక బౌల్లోకి చింతపండు రసాన్ని అంతటినీ తీసుకుని దాన్ని బాగా మగ్గబెట్టాలి. దాన్ని దగ్గరగా చేస్తే ఇలాగా చిక్కగా అవుతుంది. ఆ పేస్ట్ను ఇందులో కలుపుకోవాలి. పులుపును బట్టి ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇలా చింతపండు గుజ్జు కూడా బాగా కలిసేలాగా మొత్తాన్ని కలుపుకోవాలి. పులుపు ఎక్కువగా తినేవారు చింతపండును ఎక్కువగా యాడ్ చేసుకోండి. అంతే. ఇప్పుడు చివరగా నువ్వుల పొడిని చల్లుకుని బాగా కలుపుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ నువ్వుల పొడి కలపడం వల్ల పులిహోరకు మరికొంత టేస్ట్ యాడ్ అవుతుంది. చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ఇలా మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతే. ఎంతో రుచికరమైన టేస్టీ ఆంధ్ర స్పెషల్ చింతపండు పులిహార రెడీ. మీరు కూడా ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచుల కోసం చూడండి రెసిపీ టేబుల్. ధన్యవాదములు.